నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను సౌజన్య. వినాయక నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి. సో వినాయక చవితి వస్తుందంటేనే ప్రతి వీధిలోని ఒక మండపం వెలుస్తుంది. సో 9 రోజులు అసలు వినాయక చవితిని ఎందుకు చేస్తారు? ఒక్కరోజే కాకుండా అలాగే ఈ సంప్రదాయం అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది, ఎవరు మొదలు పెట్టారు, ఇలా ఎన్నో అంశాలన్నీ మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో వినాయక చవితి అంటే ఇంట్లో ఒక్కరోజు చేసుకుంటారు, కానీ ఆ ముందు ఒక వారం 10 రోజుల నుంచి కూడా మండపాలను మొదలు పెడతారు. ప్రతి వీధిలో ఒక మండపం వెలుస్తుంది. అందరూ కలిసి కాలనీలో ఒకటి పెట్టుకున్నా మళ్ళీ అపార్ట్మెంట్లో ఒక గణేష్ మండపం వస్తుంది, మళ్ళీ గల్లీకే వస్తుంది. అసలు ఈ వినాయక చవితిని 9 రోజులు అంటే వినాయక నవరాత్రులు అంటారు కదా, అసలు ఈ వినాయక నవరాత్రులు మొదలుపెట్టింది ఎప్పుడు, ఎక్కడ, ఎవరు స్టార్ట్ చేశారు? అసలు ముందు మీరు అన్నట్టు ఏంటంటే, అసలు విషయం చెప్పే ముందు విపరీతమైనటువంటి పోకడల గురించి ఒక మాట చెప్పాలి నేను. ఈ వినాయకుడిని పెట్టే వాళ్ళకి ఎవరికైనా మీరు మైక్ తీసుకొని ఐడ్రీమ్ లోగో తీసుకొని మీరు వెళ్ళండి. వినాయకుడు మండపం ఎంతమంది పెట్టారో అంతమందిని ఇంటర్వ్యూ చేయండి. యూట్యూబర్స్కి కూడా నేను చెప్తున్నా, అసలు ఈ వినాయకుడు మండపం ఎందుకు ఉంది, 9 రోజులు ఎందుకు చేస్తున్నారు, అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని వెనక ఉన్నటువంటి సామాజిక కోణం ఏంటి అడగండి. ఎవరికైనా తెలిసేమో? తెలిసింది ఒక్కటే, వీధిలో పెట్టేటటువంటి వాటికేమో, కాలనీలో పెట్టేటటువంటి వాటికేమో ఇల్లంతా చందాలు వేసుకుంటారు, ఇంటింటికి చందాలు వేసుకొని పెట్టుకుంటారు 9 రోజులు. తర్వాత కమర్షియల్ ప్లేసుల్లో ఏవైతే ఉన్నాయో ఆ బయట పెట్టేటటువంటి వాటిలోనో ప్రతి షాపుల వాళ్ళు చందాలు వేసుకుంటారు, 9 రోజులు పెడతారు. అదైపోయింది. నా చిన్నప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లో చేసుకునే వాళ్ళు ఊరు మొత్తంలో కూడా వినాయకుడి గుడిలోనే చేసుకునేవాళ్ళు, వినాయకుడి గుడిలోనే చేసేవాళ్ళు. ఏది వినాయక చవితి 9 రోజులు ఉండేది అక్కడ. 9 రోజులు ఏం చేసేవాళ్ళు అది తర్వాత చెప్తా. అసలు ఈ వినాయకుడిని పెట్టే ఏ ఒక్కళ్ళైనా సరే ఏ ఉద్దేశంతో వాళ్ళు వినాయకుడిని పెట్టారో అడగండి, ఏం చెప్తారో చూస్తాను. అసలు వినాయక చవితి ఇన్ని రోజులు చేయడానికి కారణం ఏంటో తెలుసా అమ్మా? ఇది అసలు ఈ యొక్క కల్చర్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? అసలు వీళ్ళందరిని అడగండి మీరు. ఎవరికి తెలియదు. ఎట్లా అంటే అసలు దీని ఉద్దేశం ఏంటంటే, ఈ ఒక్క వినాయకుడి యొక్క నవరాత్రులు పెట్టి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నటువంటి ఘనత ఈ వినాయక నవరాత్రులకు ఉంది. బాల గంగాధర్ తిలక్ అనేటటువంటి మహానుభావుడు, స్వాతంత్ర సమరయోధుడు, అద్భుతమైనటువంటి స్పీకర్. ఆయన ఏం చేశాడు అనంటే, మనుషులందరినీ ఐకమత్యంగా ఒక ఉద్యమం వైపు మళ్లించాలి అనంటే మెయిన్ భగవంతుడిని. ఎవరిని నమ్ముతాడు మనిషి? భగవంతుడు అంటే భయపడతాడు, నమ్ముతాడు. కాబట్టి ఎవరినైనా మనం యూనిటీగా చేయగలము అని అంటే 2 ప్లేస్లో, ఒకటి హాస్పిటల్, రెండోది దేవుడు గుడి. ఈ 2 చోట్లే. ఇంకెక్కడా కూడా మనకు ఐకమత్యం అనేది అసలు మనం జనాల్ని కుదర్చలేం, మొబిలైజ్ చేయలేం. దాని ఉద్దేశం ఏంటి అనంటే, ఆ రోజుల్లో హిందువులందరినీ కూడా ఒక తాటి మీద నడిపించడానికి ఆయన ఈ వినాయక చవితి అనేటటువంటి దాన్ని 9 నవరాత్రులు అని చెప్పేసి అని పెట్టి స్టార్ట్ చేశాడు. అలా స్టార్ట్ అయిందే బాంబే అండ్ మన ఖైరతాబాద్ గణేష్. ఇలాంటివి కొన్ని ముఖ్యమైనటువంటి ప్లేసుల్లో పెట్టారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, 9 రోజులు అక్కడ జనము సాయంత్రం అయ్యేసరికి అక్కడికి వచ్చి చేరుకునేవాళ్ళు. పని పాట అన్నీ అయిపోయిన తర్వాత భగవంతుడి దగ్గరికి వచ్చేవాళ్ళు. అక్కడ ఈ 9 రోజులు ఏం జరిగేది? పూజలు, ప్రసాద వితరణతో పాటుగా హిందూ ధర్మం ఎంత గొప్పది, అలాగే హిందూ దేవుళ్ళ యొక్క ఆ గొప్పతనం ఏంటి చెప్తూ, వినాయకుడి గురించి చెబుతూ, ఆ చెప్పేటటువంటి స్థితిలో ఎంత గొప్పదైనటువంటి మన ధర్మంలో ఉన్నటువంటి మన దేశాన్ని, మన ధర్మాన్ని ఎవడో వచ్చి పరిపాలించి దాన్ని భయంకరమైనటువంటి స్థితికి తొక్కి అణచివేయటం అయిపోయింది. పరాయి పరిపాలనలోకి మనం వెళ్ళిపోతున్నాము. కాబట్టి ఇంత గొప్పదైనటువంటి మన ధర్మాన్ని కాపాడుకోవాలి అనంటే మనకి స్వేచ్ఛ కావాలి, మన దేశానికి స్వేచ్ఛ కావాలి, మన దేశానికి స్వాతంత్రం కావాలి. స్వాతంత్రం వస్తే మన ధర్మాన్ని, మన దేవుణ్ణి మనం కాపాడుకోగలుగుతాం, మనల్ని మనం కాపాడుకోగలుగుతాం అని చెప్పి ఆ 9 రోజులు ఈ ఉద్దేశాన్ని హరికథల రూపంలోనూ, బుర్రకథల రూపంలోనూ, అలాగే మిగిలినటువంటి అవి ఏదైతే ఉన్నాయో ఆటపాటలతో కానీ, ఇలాంటివన్నీ కూడా ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి ఆ 9 రోజులు భగవంతుడి యొక్క స్వరూపాన్ని తీసుకొని వీళ్ళల్లో
దేశభక్తిని, భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తిని దేశభక్తి వైపుకు మళ్ళించి వాళ్ళందరినీ కూడా కార్యోన్ముఖుల్ని చేసి స్వాతంత్రం తేవడానికి వాళ్ళను కూడా యోధులుగా తయారు చేసినటువంటి చరిత్ర ఈ వినాయక చవితికి. స్వాతంత్రం వచ్చేసింది, ఆ నవరాత్రులు అనేవి అలాగే జరుగుతున్నాయి. బాగుంది. చిన్నప్పుడంతా ఎంత బాగుండేదో వినాయక చవితి అంటే. ఇప్పుడు వినాయక చవితి వస్తుందంటే భయం వేస్తుంది. కారణం ఏంటి అని అంటే, నేను హైదరాబాద్ వచ్చి 30 years అయింది. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఎక్కడన్నా ఖైరతాబాద్ గణపతనో ఇంకొక చోటనో ఎక్కడో వీధి మొత్తంలో ఎక్కడో ఒక చోట రోడ్డు మీద వ్యాపారస్తులందరూ కలిసి ఒక చోట ఎక్కడో ఒక చోట మనం చూడడానికి చక్కగా అదొక కాలక్షేపం. సాయంత్రం అయ్యేసరికి అందరు వినాయకుడిని చూడడం, అక్కడ దర్శనం చేసుకోవడం, ఏ వినాయకుడు ఎలా ఉన్నాడు, ఎంత పెద్ద వినాయకుడు ఉన్నాడు, ఎంత బాగా పూజ చేశారు, ఎంత బాగా అలంకరణ చేశారు అనేది చూసి ప్రసాదాలు తీసుకొని రావడం అనేది జరిగేది. అది అయిపోయిన తర్వాత కాలనీలోకి వచ్చాడు వినాయకుడు. కాలనీలోకి వచ్చిన తర్వాత వినాయకుడు అపార్ట్మెంట్లోకి కూడా చేరిపోయాడు. అపార్ట్మెంట్లోకి చేరిపోయిన తర్వాత ఇప్పుడు వినాయకుడు ఎక్కడికి చేరిపోయాడు అంటే గల్లీకి ఒక వినాయకుడు అయిపోయాడు. అవును, రైట్, పెట్టడంలో తప్పే లేదమ్మా. మీరు అంటారు మాకు దేవుడి మీద భక్తి ఉందండి పెట్టుకుంటున్నామంటారు. నిజమే, ఏ భక్తిని మీరు ప్రచారం చేస్తున్నారు? నవరాత్రులు ఏర్పడింది ఒక భక్తి ప్రచారానికి, దేశభక్తి ప్రచారానికి, ఒక ఔన్నత్యాన్ని చాటి చెప్పినటువంటి ఆ యొక్క సంఘటనలకి ధర్మాన్ని ప్రచారం చేసేటటువంటి ఒక వేదికగా, దేశభక్తిని ప్రచారం చేసేటటువంటి ఒక వేదికగా ఏర్పడినటువంటి వినాయక చవితి ఈరోజు రాను 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 గొంగళ పురుగు సీతాకోక చిలుక అవడం చూసాం, కానీ సీతాకోక చిలుక గొంగళ పురుగు అవ్వడం అనేది దీంట్లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏం వికారాలమ్మా! ఈ దరిద్రం ఎప్పటి నుంచి పుట్టిందంటే, అపరిచితుడు సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి పుట్టింది. ఏంటి అని అంటే, అసలు అరే వినాయకుడిని వర్ణించేది ఎవరికైనా ఒక పద్యం వచ్చా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయ. తెల్లని వస్త్రాలు కట్టుకున్నటువంటి ఓ వినాయకుడా, ఓ విఘ్నేశ్వర, ఏకదంతము తొండమునేకదంతము, తొండముతోటి ఏకదంతంతో శ్వేతవర్ణంతో అద్భుతంగా ఉన్నటువంటి ఓ వినాయకుడా, మా జీవితంలో ఉన్నటువంటి విఘ్నాలన్నింటినీ తొలగించేటటువంటి వాడా, మమ్మల్ని కరుణించు అని వేడుకునేటటువంటి ఆ శ్లోకం ఈ పెట్టే వాళ్ళకి ఎంతమందికి వచ్చి చెప్పమ్మా? ఇక్కడ పెట్టడం ఒకటంటే, ఇప్పుడు గల్లీకి ఒకటి పెడతారు కరెక్టే, కానీ వినాయకుడి రూపం అది విపరీతార్థాలు పోతుంది. ఒకళ్ళేమో ఒక హీరోని తీసుకొస్తారు, ఇంకొకరు ఇంకొక హీరోని తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళకి నచ్చిన హీరోని అంతవరకు ఉంచచ్చు, ఆ రూపాన్ని ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి వినాయకుడికి ఆపాదించడం అనేది అది ఎంతవరకు తీసుకోవాలి? ఇది చేయడం కరెక్టేనా? నేను అదే చెప్తున్నాను, నిజం చెప్తున్నాను కదా. ఈ వినాయకుడిని తయారు చేసేవాడిని భక్తుడు అనాలా, లేకపోతే పర్వట్టడు అనాలా? దేవుణ్ణి తీసుకొని వచ్చి గుళ్ళో కొలిచేటటువంటి దేవుణ్ణి తీసుకొచ్చి ఆ స్వరూపాన్ని తీసుకొచ్చి వీడి ఇష్టం వచ్చినటువంటి ఆకృతులన్నిటినీ తయారు చేసేసి తీసుకొని వచ్చి మీరు మొక్కండి అని చెప్పేసి అని పెడుతున్నాడు. సరే, పెట్టేవాడేమన్నా వీడి జేబులో డబ్బులు తీసుకొని పెడుతున్నాడమ్మా, తేవాపాపం తలా పిడికడు అన్నట్టు అందరి దగ్గర చందాలు వసూలు చేస్తున్నాడు. చందాలు వసూలు చేసినటువంటి డబ్బులతోటి నువ్వు వినాయకుడిని పెట్టడం మానేసి నీకు నచ్చిన హీరోనో ఆ దిక్కుమాలని, నిజం కొంతమంది వినాయకుడిని చూస్తున్నా కత్తిట రక్తం ఓడే కత్తి పట్టుకొని ప్యాంటు షర్ట్ వేసుకొని వినాయకుడు ఉన్నాడు. అలాగే ఇంకొకటి చూసా, అదేంటమ్మా పుష్ప వినాయకుడు అంట. అంటే కనీసము ఎవరికి కూడా జ్ఞానం లేదు, దయచేసి జ్ఞానం లేదు. భగవంతుడిని ఎంత అపహాస్యం చేసి అవతల పడేస్తున్నారు అనంటే, ఎంత వికృతమైనటువంటి చేష్టలతో, వికృత రూపాలని అంటాను నేను. ఏంటమ్మా భగవంతుడిని ఎలా వర్ణించారు? ఎలా ఉన్నాడు భగవంతుడు? ఏ స్థితిలో ఉన్నాడు? ఆధ్యాత్మికత్వం ఎక్కడ కనిపిస్తుంది? నువ్వు వచ్చి వినాయకుడి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుందా కదా అంటే, రక్తమోడే కత్తితోటి నువ్వెవరినో తీసుకొచ్చి అక్కడ పెడితే నేను నీకు దండం పెట్టాలా? లేదు, ఒక దౌర్భాగ్యుడైనటువంటి ఆ రూపాన్ని తీసుకొచ్చి నువ్వు అక్కడ పెడితే నేను నీకు చందా ఇవ్వాలా? ఏం చేస్తున్నారు మీరందరూ? ట్రెడిషనాలిటీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇలాంటి దగుల్బాజీ పనులు చేసే వాళ్ళని ఎందుకు ప్రభుత్వం అయినా ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? ఇవాళ మన దగ్గర చాలామంది ప్రవచనకర్తలు ఉన్నారు, చాలామంది హిందూ ధర్మం కోసం పోరాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గొంతు చించుకొని చెప్తున్నారు భగవంతుణ్ణి స్వరూపాన్ని చూడండి చూడండి అని అంటే, చిల్లర వేషాలు చిల్లర కథలతోటి భగవంతుడిని తీసుకొచ్చి ఇంత అపహాస్యం చేస్తారా అమ్మ? ఇంత అపహాస్యమా? నీ తల్లిని తీసుకొని వచ్చి బయట నిలబెట్టి ఇక్కడ వరకు మిడ్డీ వేసి చెడ్డీ వేసి నిలబెట్టి నేను లిప్స్టిక్లు పూస్తా, నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటావా? నీ తల్లిని అలా నిలబెడతాను మీరు ఎవరైనా ఊరుకుంటారా? పెట్టిన వాళ్ళందరినీ అడుగుతున్నాను, ఇలాంటి పిచ్చ పిచ్చ బొమ్మలు పెట్టినారు. నీ తండ్రిని నేను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చేసి చిరుగులు వేసేసి జుట్టంతా రేపేసేసి వాడు ఏదో విధంగా ఒక వికృతమైనటువంటి రూపంతో నీ తండ్రిని ఊరేగిస్తాను, ఊరుకుంటావా? నువ్వు ఎవరు యాక్సెప్ట్ చేస్తావా?
మరి లోకాన్ని కన్నటువంటి తండ్రిని మీరేం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి ఎవరికైనా అర్థం ఉందా? ఎవడైనా, నేను చూస్తున్నాను కదా, ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఇంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, కనీసం ఆ కాలనీలో ఉన్న వాళ్ళైనా సరే ఏం పోయే కాలం వచ్చిందిరా మీకు, భగవంతుడిని ఎందుకు ఇలా చేస్తున్నారని మాట్లాడిన గొంతుకు ఒక్కటన్నా ఉందా? అమ్మో మాకెందుకులే, అమ్మో మాకెందుకులే అంటే దేవుడు కూడా మాకెందుకులే అని పోయాడు. లేడు, ఇప్పుడు దేవుడు ఎక్కడా లేడు. ఎక్కడైనా దేవుడు కనపడుతున్నాడమ్మా? ఎక్కడైనా సరే ఒక మంచి విగ్రహం చూస్తే ఎంత ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకి భగవంతుడిని చూస్తే. ఆ స్వరూపాన్ని అక్కడ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఏంటి ఏదేదో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకొని మీ దిక్కుమాలినటువంటి సినిమా హీరోలు ఉంటే, సినిమా హీరోలు ఇరిగిన ఏళ్ళ మీద ఎవ్వరికీ కూడా కనీసం మందు కూడా రాసిన పాపాన పోయినాళ్ళు కాదు వీళ్ళందరూ. నేను చెప్తున్నాను కదా, వాస్తవం చెప్తున్నా. ఇవాళ సినిమా హీరోలకు కూడా నేను చెప్తున్నా, మీరు కోటాను కోట్లు డొనేషన్లు ఇస్తున్నారు. అయ్యా మీరు డొనేషన్లు ఇవ్వడం మానేసినా మాకు అభ్యంతరం ఏం లేదు, ప్రభుత్వం చూసుకుంటుంది, జనాలు మేం కాపాడుకుంటాం. కానీ ఇలాంటి వికృతమైనటువంటి మీ రూపాల్లో, మీ సినిమా పేర్లతోటి వికృతమైనటువంటి ఈ యొక్క భావజాలాన్ని, జాడ్యాన్ని మీ అభిమానులకు వదిలించండి. దయచేసి ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత మీకుంది. ఎందుకంటే మీ అభిమానులు అనే పేరుతోనే, మీ అభిమానులు అనేటటువంటి పేరుతోటే వాళ్ళు భగవంతుడిని అపహాస్యం చేస్తున్నారు. ఇలాంటివి ఉంటే మాలాంటి వాళ్ళ శాపాలు బ్రహ్మాండంగా తగులుతాయి. ఎవరు ఊరుకోరమ్మా ఇలాంటివన్నీ. అంటే లైక్ ఇప్పుడు దేవుడికైనా కానీ తనను తాను మంచిగానే చూడాలనుకుంటారు, కానీ ఇలాంటి వికృత రూపాల్లోనో ఆయన్ని వేరే మనిషి రూపంలోనో చూడాలనుకోరు. సో ఈ ఎఫెక్ట్ అనేది, ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది చేసిన వాళ్ళకి వస్తుందా, ఎవరిదైతే క్యారెక్టర్ చేశారో ఆ హీరోలకు వస్తుందా, అభిమానులకు వస్తుందా? నేను చెప్పనా, తిలా పాపం తలా పిడికెడు. చూసి ఏమి అనుకున్న నాకు వస్తుంది, చేసిన వాడికి వస్తుంది, చందాలేసి ఇచ్చి ప్రోత్సహించిన వాడికి వస్తుంది, అక్కడ వాడిని తీసుకొచ్చి పెట్టిన వాడికి వస్తుంది, ఇది చూడండి ఎంత బాగుందో అని కవరేజ్ చేసిన వాడికి కూడా వస్తుంది. అంటే తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా ఖండించకపోతే ఖండించకుండా నీ కాలనీలోనో, నీ ఊళ్ళోనో, నీ వీధిలోనో ఇలాంటి వికృతమైనటువంటి ఆకారాలను ఎందుకు పెట్టనిచ్చావు? నువ్వు ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు? భగవంతుడి కోపం రాదా? ఆయన ఇష్టం వచ్చినట్టు అలంకారాలు చేసి, అక్కడ ఆయనకంటూ ఒక స్వరూపం ఉందండి, ఆ స్వరూపాన్ని తీసి అవతల పారేసి నీ ఇష్టం వచ్చినట్టు ఎంత హాస్యాస్పదమైనటువంటి ఈ అలంకారాలన్నీ చేసుకుంటూ పోతూ ఉంటాయి. ఎట్లా ఉంటుంది? ఎంత నీచంగా ఉంటుంది. నిజంగా బాధపడుతున్నానమ్మా. ఒకప్పుడు ఈవినింగ్ అయిన తర్వాత వినాయకుడిని చూసొద్దామని బయలుదేరి వెళ్ళి అదొక కన్నుల పండగగా ఉండేది. ఇంటికి వచ్చేసరికి ఒక శక్తితోటి, ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపించేది. అబ్బా ఆ వినాయకుడు ఎంత బాగున్నాడు, ఈ వినాయకుడు ఎంత బాగున్నాడు, ఎంత పెద్ద విగ్రహం ఉంది, ఎంత బాగా అలంకరణ చేశారు, ఎంత మంచి పెద్ద పంచ కట్టుకున్నాడు, ఈ కలర్స్ ఎంత బాగా వేశారు, ఎంత పెద్ద చెవులు ఉన్నాయి, ఆ తొండం ఎంత చక్కగా ఉంది, ఇవన్నీ మాట్లాడుకున్నారు. నగలు ఎంత బాగా తీర్చిదిద్దారు. ఇప్పుడు చూస్తే వికారమైనటువంటి నెగటివ్ ఎనర్జీస్ పెట్టిన వాడిని మళ్ళీ ఏమన్నా ఇది పెట్టారా, ఒక కత్తి పట్టుకొని రక్తం గారేటటువంటి వినాయకుడు రూపాన్ని తీసుకొచ్చి నీ దిక్కుమాలిన హీరోలకు అంటగడతావా నువ్వు? తీసుకొని వచ్చి ఎలాంటి వినాయకుడిని తీసుకొచ్చి మీరు ఏం చేస్తున్నారా? ఏం చేస్తారు? కొంచెమైనా బుద్ధి గడ్డి, అన్నానికి నోటికి అన్నం అనే పదార్థం తింటున్నారా, వేరే ఇంకేదైనా తింటున్నారా? అండ్ అలాగే వినాయక చవితి అనగానే అందరికీ గుర్తొచ్చేది నీలాపు నిందలు, సమంతకమణి స్టోరీ. మరి కుడుములు తిని వచ్చినటువంటి వినాయకుడిని చూసి నవ్వితేనే చంద్రుడికి పార్వతీదేవి ఆ శాపాన్ని ఇచ్చారు. మరి వినాయకుడిని ఇలాంటి వింత వింత ఆకారాలు తీర్చిదిద్దుతున్నారు. మరి ఇప్పుడు మరి పార్వతీదేవికి ఎందుకు రాదు? నేను ఇప్పుడు చెప్పింది అదే కదా, తిలా పాపం తలా పిడికెడు. ఇప్పుడు వినాయకుడు మాత్రమే ఇది నొచ్చుకుంటాడా? వినాయకుడిని కన్నా తల్లి నొచ్చుకోదా, తండ్రి నొచ్చుకోడా? వీళ్ళిద్దరు నొచ్చుకుంటే వీళ్ళ తమ్ముడు కుమారస్వామి ఊరుకుంటాడా? అలాగే వీళ్ళందరూ కుటుంబం బాధపడుతుంటే విష్ణుమూర్తి ఊరుకుంటాడా? ఎందుకంటే వీళ్ళందరూ కలిసి బంధువులే కదా, అందరూ కలిసి. ఆయన ఊరుకుంటాడా? ఆయన బాధపడుతుంటే బ్రహ్మ ఊరుకుంటాడా? బ్రహ్మ బాధపడితే సరస్వతి ఊరుకుంటుందా? సరస్వతి వీళ్ళందరూ బాధపడితే 3 కోటి దేవతలు ఊరుకుంటారా? చెప్పండి. ఒక నెగటివ్ ఎనర్జీని ఇచ్చినందుకు నేను ఇక్కడ ఒక విషయం నేను చెప్తున్నాను, అందరికీ అర్థం కానటువంటి విషయం, పిల్లలకి పెద్దవాళ్ళకి తెలియని విషయం. మీరు ఒక స్వరూపం, అది పేపర్ అయినా ఏదైనా సరే, మీరు ఇది దైవము అని ఎప్పుడైతే మీరు మనసులోకి ఒక థాట్ వస్తుందో, ఆ దైవానికి సంబంధించిన గణాలు మొత్తము ఇన్విజిబుల్ గా మీ చుట్టూ ఉంటాయి. అర్థమైందా? మీ చుట్టూ ఉండి మీరు ఎందుకు వాళ్ళంతా ఆయన సైన్యం,
ఆమె సైన్యం, అమ్మవారిని పెట్టినా సరే అయ్యవారిని పెట్టినా సరే ఆ సైన్యం నీ చుట్టూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావో గమనిస్తుంది. నువ్వు ఎంత మంచి చేశావో ఆ గణం నీకేది కావాలో తీసుకొచ్చిస్తుంది. స్వామిని నువ్వు ఎంత భక్తితోటి చేస్తావో అలాగే నువ్వు కాలనీలో పెట్టావు, అందరి దగ్గర పర్మిషన్లు తీసుకొని వచ్చి అందరి దగ్గర చందాలు వసూలు చేసుకొని నువ్వు వినాయకుడిని పెట్టినప్పుడు వినాయకుడు ద్వారా ఏమిస్తున్నావు, ఏ శక్తిని, ఏ ఎనర్జీని జనాలకి ఇస్తున్నావు. అక్కడ ఒక మంచి ప్రోగ్రామ్ ఏమన్నా పెట్టావు, ఒక మంచి సాహిత్యమో, ఒక మంచి సంగీతమో, భజనలు ఎక్కడ ఉన్నాయి చెప్పమ్మా? రికార్డింగ్ డాన్సులే ఉన్నాయి, రికార్డింగ్ డాన్సులు, డీజేలు. నేను హోరెత్తిపోయి ఇప్పుడు మీరు నెగిటివ్ ఎనర్జీ అన్నారు కదా, డీజేలు పెట్టి తాగి తందనాలు ఆడే ఒక్కొక్కళ్ళు నిజంగా చెప్తున్నా ఒళ్ళు పగలగొట్టాలి నిజంగా. తాగి తందనాలు ఆడమ్మా ఆ కాలనీలోకి వచ్చి అబ్బా గంటలు గంటలు డింగ్ 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 ఢమా 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 ఢమా. ఎవరుంటారమ్మా? పేషెంట్స్ ఉంటారు, పెద్ద వయసు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ తాకిడికి, ఈ వైబ్రేషన్స్ వాళ్ళు తట్టుకోగలిగే స్థితి వాళ్ళకు ఉంటుందమ్మా? వాళ్ళు మానసికంగా ఎంత సంఘర్షణకి గురవుతారు. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, ఆ వైబ్రేషన్ని తట్టుకోలేనటువంటి మానసిక పరమైనటువంటి ఇది ఉన్న వాళ్ళు ఉంటారు, సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలాంటి పిచ్చి సౌండ్లన్నీ విన్నారు అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో దానికి 10 రెట్లు అగ్రివేషన్ అయిపోతుంది. ఏం చేస్తున్నారు మీరు? భగవంతుడి పేరుతోటి నెగటివ్ ఎనర్జీని పైకి లేపుతున్నారు మీరు, అవునా కాదా? ఆ స్థితితోటి వెళ్ళిపోతారు. అక్కడ ఎవ్వరూ కూడా నువ్వు ఎప్పుడైతే డీజేలు స్టార్ట్ చేసావో, నువ్వు ఎప్పుడైతే మందు కొట్టావో, నువ్వు ఎప్పుడైతే తైతక్కలాడుతున్నావో, డాన్స్ చేయి, భజన చేస్తూ సమ్మోహనంగా డాన్స్ చేయి, డాన్స్ చేయి, మంగళవాద్యాలు పెట్టి చక్కగా డాన్స్ చేయి, డాన్స్ చేయి, డప్పులు పెట్టి హ్యాపీగా డాన్స్ చేయి. ఏం చేస్తున్నావు నువ్వు? దాంతోపాటు మందులో ఏమేస్తున్నావు లోపల? ఒక క్వార్టర్ వేస్తున్నావు. క్వార్టర్ వేసిన తర్వాత నీకు విచక్షణ అనేది ఉంటుందా? విచక్షణ అనేది ఉంటుందా? ఈ మధ్య కొత్తగా ఈ సంవత్సరం చూశానమ్మా, ఎక్కడలే ఎంత విపరీతమైన పోకడలు వెళ్ళిపోయినాయి అనంటే, ఇది వరకు నిమజ్జనం చేసేటప్పుడు మాత్రమే డీజేలు ఈ సౌండ్లు, ఈ బాధలు ఉండేవి. ఇప్పుడు వినాయకుడిని కొని ఇంటికి తీసుకురావడానికి కూడా డీజేలు, రోడ్డు మొత్తం బ్లాక్, ట్రాఫిక్ మొత్తం బ్లాక్. అరే నేను చెప్తున్నాను, దేవుణ్ణి అందరికి విఘ్నం కలిగిస్తూ తెమ్మన్నాడా విఘ్ననాయకుడు? ఆయన ఉన్నది దేనికి? అందరి విఘ్నాలు తీసేయడానికి. నువ్వేం చేస్తున్నావు? ఆయన్ని పట్టుకొని వచ్చి ట్రాఫిక్ జామ్ చేస్తున్నావు. ఆయన్ని తీసుకొచ్చి ఎంతో మంది చాలా త్వరగా వెళ్లాల్సిందే ఎన్నో పనుల మీద వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ నువ్వు విఘ్నాలు కలిగించి వాళ్ళందరి శాపనార్థాలు ఎవరికి వస్తున్నాయి? వినాయకుడికి వస్తున్నాయి. వినాయకుడికి వచ్చిన తర్వాత ఆయన చుట్టూ ఉన్న గణం ఊరుకుంటారా? ఇప్పుడు నువ్వున్నావు ఈ స్టూడియోలో, ఎవరైనా వచ్చి నిన్ను ఏదైనా అన్నారు, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఊరుకుంటారమ్మా? ఎందుకు అనంటే యూ బిలాంగ్స్ టు దిస్ మీడియా పర్సన్వి. నిన్ను కాపాడడానికి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? పడేసి కొడతారు. అర్థమైందా? ఇక్కడ కూడా వీళ్ళందరూ అనుకుంటున్నారు నాకేం జరగదు, మస్తు చేసినాం, అంత ఎంజాయ్ చేసినాం, అది చేసినాం. పరాయి వాడి సొమ్ము వసూలు చేసి భగవంతుడి పేరుతోటి తీసుకుని తాగి తందనాలాడి ఇంకొకళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ నువ్వు చేసేది ఎప్పటికీ అది ప్రయోజనకరమైనటువంటిది కాదు. ప్రకృతికి కూడా ప్రయోజనకరమైనటువంటిది అయితే మాత్రం కాదు. ఎందుకని అంటున్నానేమో, ఈ దేంతో చేస్తున్నారు? ఏ మట్టితో చేస్తున్నారు వినాయకుల్ని? అది ప్రకృతికి, పర్యావరణానికి చేటు తీసుకొచ్చేటటువంటిది. అరే ఇదివరకు అమ్మ చెరువులో పూడిక తీయడం కోసమని చెరువులో ఉన్నటువంటి మట్టిని తీసి వినాయకుడిని చేసేవారు. వినాయకుడిని చేసి మళ్ళీ తీసుకెళ్లి అదే మట్టిని ఆ చెరువులో కలిపేటటువంటి వాళ్ళు. అది ఏంటి? ప్రకృతికి సంబంధించినటువంటిది. వర్షాలు మొత్తం మళ్ళీ ఆ చెరువు నిండి సంవత్సరం మొత్తం వర్షం వచ్చేదాకా ఆ చెరువు మంచినీళ్ళు ఇచ్చేది, ఆ ఊళ్ళో వాళ్ళందరినీ ఆదుకునేటటువంటిది. అటువంటిది తర్వాత ప్రకృతికి సంబంధించినటువంటివి పత్రి అంతా తీసుకొని వచ్చి ఆయనకి పూజ చేసేవాళ్ళు. ఆ పత్రిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అవి ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పీల్చుకునేటటువంటిది. అరే ఇవన్నీ మానేసి విపరీతమైనటువంటి పోకడలు, విపరీతమైన ఆ పత్రి అమ్ముతున్నారు. అమ్మేవాళ్ళు చూడండి కనీసం పాసిమొహం కూడా కడుక్కొని రాడు. నేను ఎవరినైనా అంటున్నానంటే అనుకోండి, ఎందుకంటే నా ధర్మం నాకు గొప్పది, నా భగవంతుడు నాకు గొప్పవాడు. ఎందుకు అనంటే నేను ఎంత గౌరవిస్తానో, నా భగవంతుడిని నేను ఎంత గౌరవిస్తానో, నా భగవంతుడి మీద వ్యాపారం చేసే నువ్వు కూడా అంతే పవిత్రంగా ఉండాలని నేను కోరుకోవడంలో తప్పైతే లేదు కదా, ఉండి తీరాలి. కనీసం ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే దేవుడి పేరు మీద వ్యాపారాలు మొదలైన పత్రి కొనుక్కొస్తేనమ్మా నిజంగా మొన్న కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు. నేను వెళ్తే అన్ని నీట్గా తెచ్చుకుంటాను. సహజంగా ఏం చేస్తానంటే తోటలోకి వాటిల్లోకి వెళ్ళి తెచ్చుకుంటాను. కానీ కుదిరినప్పుడు ఏం చేస్తానంటే నేనే మార్కెట్కి వెళ్ళి మంచిగా ఉన్నాయన్నీ ఏరుకొని తెచ్చుకుంటాను.
మా అమ్మాయిని పంపిస్తే ఆమెకేం తెలుస్తుంది, వాళ్ళు ఇచ్చినవి తీసుకొని వచ్చింది. కుళ్ళిపోయినటువంటివి ఎలాంటివంటే నువ్వు నమ్మవు, ఆ పూల మార్కెట్లో ఫ్లవర్ మార్కెట్లో కుళ్ళిపోయి పడేస్తారు చూసారా, అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ పడేసినటువంటి ఆకులు, అక్కడ పడేసినటువంటి కొమ్మలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఏ దేవుణ్ణి ఎవరు చేస్తున్నారు? ఎలాంటి అవమానాలు! ఆ పత్రి తీసుకెళ్ళి నేను నా దేవుడికి వేయాలా, కడుపులో తిప్పేసిందమ్మా. తీసి పక్కన పెట్టి 4 మామిడాకులు పెట్టి నమస్కారం చేసుకున్నారు. గరికి తీసుకొచ్చి కోసి పెట్టి ఇంతేనాయన నేను చేయగలిగింది, ఇంకేం చేయలేను, నన్ను క్షమించు అని చెప్పేశాను. గుంజలు తీసి క్షమాపణ కోరుకున్నాను. ఎక్కడికి పోతున్నాం తల్లి మనము? ఎలాంటి విపరీతమైనటువంటి వాటికి వెళ్తున్నాం. నేను చెప్తున్నాను, ఇలాంటి వాటితోటి మీరు చేసేది ఈ 10 రోజులు అర్ధరాత్రి 12ంటికి మొదలు పెడతారమ్మా. 10:30 తర్వాత ఎవరిని పడుకోనివ్వరు. సరే పడుకోనివ్వరంటే ఏదో ఒక రోజు మీరు చేసుకుంటున్నారన్నారు, కానీ 9 రోజులు మీరు వినాయకుడి పేరు మీద మీరు చేసేదేంటి చెప్పండి? మీరు చేసేదేంటి? ఒక అన్నదానం పేరు మీద, అది అన్నదానం అంటారా? అదేందో నాకు అర్థం కాదమ్మా. దానికి ఒక వాల్యూ లేదు, ఒక ఇది లేదు. ఎక్కడన్నా వినాయకుడి పేరు మీద ఒక భజన జరుగుతుందా? ఎక్కడైనా వినాయకుడి పేరు మీద ఒక హరికథ జరుగుతుందా? వినాయకుడి పేరు మీద ఒక నాట్యం జరుగుతుందా? కుప్పి గంతులు, దిక్కుమాలిన డాన్సులు, దిక్కుమాలిన డీజేలు, సౌండ్ పొల్యూషన్, వాతావరణం పొల్యూషన్, అక్కడ ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీస్, వీటన్నిటితోటి దీన్ని వినాయక చవితి అందామా లేకపోతే విఘ్న చవితి అందామా అమ్మ? అసలు ఆయన ఎవరికైతే అధిపతో ఆయన పేరుని కంప్లీట్గా చేంజ్ చేశారు ఇప్పుడున్నటువంటి జనాలు. అట్లీస్ట్ మీ మాటల ద్వారా అయినా మారతారని చెప్పి ఆశిద్దామండి. అట్లీస్ట్ దేవుడు తెలుసుకోవాలి. ఇవాళ నిజం చెప్తున్నాను కదా, అసలు చిన్న చిన్న పిల్లలు కూడా వినాయకులను పెట్టేసేసి, ఒక్క మాట, చిన్న పిల్లల చేత వినాయకులను పెట్టించే తల్లిదండ్రులకి నేను చెప్తున్నాను, మీ పిల్లలందరూ రోడ్డు మీద పడిపోయి డబ్బాలు పట్టుకుని ఆంటీ రూపాయి ఇవ్వండి, ఆంటీ డబ్బులు ఇవ్వండి, అంకుల్ డబ్బులు ఇవ్వండి, అక్క డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారే ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మీ పిల్లల్ని చీత్కరించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇదంతా మీ ఇంటికే నడిచి వస్తుంది అన్న విషయం తెలుసా? ఆ చిన్న మనసులో ఆ చీత్కారాలకి చీదరింపులకి గురైనవి అంటే, బాధపడినవి అంటే భవిష్యత్తులో వాడికి ఎదుగుదల అనేది ఉండదు. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్. రెండో విషయం ఏంటంటే, ఒకళ్ళు వస్తారు, వీధిలో పెట్టిన వాళ్ళు వస్తారు, వాళ్ళేంటి భారీగా రాసేస్తారు, వాళ్ళకి ఇవ్వాలి. అపార్ట్మెంట్లో పెడతారు, వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ పక్కన మేము గుళ్ళో పెట్టామండి అంటారు, వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ బజార్కి వెళ్ళామనంటే ఆంటీ మాకు ఇవ్వండి. ఒక మనిషి ఎంతమందికి ఇస్తారమ్మా? ఎన్ని చందాలు ఇవ్వాలి? 1:10 అయినా పర్లేదు, 1:100 మొదలైనవి. ఒక ఇంట్లో కూర్చున్నాళ్ళు వినాయక చవితి వచ్చింది అని అంటే ఎవరు దోపిడీ, కొన్ని అయితే దోపిడీలు అని అనుకోవాలన్నమాట. ఇప్పుడు అపార్ట్మెంట్ లో పెట్టుకున్నారంటే అర్థం ఉంది, ఎందుకంటే ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. చక్కగా అక్కడ ఒక చోట మింగిల్ అవుతారు, హ్యాపీగా అక్కడ ఒకళ్ళు పరిచయాలు చేసుకుంటారు, ఒక మంచి సౌహృదమైన వాతావరణం. దిక్కుమాలని ఇప్పుడు అవి కూడా లేదు, అక్కడ కూడా రాజకీయాలు చచ్చినాయి. ఎవరు రాజకీయం లేకుండా దీని దుంపదగా వినాయక చవితి చేసిన పాపాన పోలేదు ఎవడే కూడా. ప్రతిదాన్ని ఇలాగే ఆఖరికి దేవుణ్ణి కూడా వాడేస్తున్నారు, దేవుడి రూపాలను కూడా విపరీత అర్థాలు వచ్చేటువంటి విధంగా చేస్తున్నారు. మనం చేసే పని యొక్క పవిత్రతని తెలుసుకోండి అమ్మ. ఎవరు చేసినా కానీ, నేను మొన్న మా అపార్ట్మెంట్లో చూశాను, ఓ పక్క ఆయన పాపం పూజారి మొత్తుకుంటున్నాడు, ఎవరి కాళ్ళమ్మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుని మైక్లో పూజారి గారు మొత్తుకున్నారు, అమ్మా ప్లీజ్ సైలెంట్గా ఉండండి, నేను చెప్పేదేనండి, అమ్మా వినాయకుడి గురించి నేను చెప్పేదేనండి, అమ్మా ప్లీజ్ ఉండండి. ఒక్కళ్ళు ఇంటే అట్టు అక్కడికి వచ్చి కూర్చొని ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు కదా, ఏమి ఇదైపోయింది అక్కడ తప్పితే లేదా? అక్కడ పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడుకోవచ్చు కదా. లేదు, అక్కడ పూజారికి విలువనిచ్చారా? మీరు పూజారికి గౌరవం ఇచ్చారా? దేవుడికి గౌరవం ఇచ్చారా? ఎవరికి గౌరవం ఇచ్చారు అని అంటే, రోజు మనం ఏం చేస్తున్నామో హంగులు ఆర్భాటాలు చూడండి అని ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ప్లేస్లోనూ చెయ్యకూడనటువంటి పనులు, రికార్డింగ్ డాన్స్లు. ఏమండి, ఒక్క మాట నేను అడుగుతున్నాను, పవిత్రమైనటువంటి భగవంతుడి సన్నిధిలో ఇంత నికృష్టమైనటువంటి చేష్టలు చేస్తున్నారే, ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈ కల్చర్లు? ఎవరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఎక్కడికి పోతుంది? అరే ఇవాళ మనం ఎంతో అభివృద్ధి చెందేశామని మాట్లాడుతున్నా కూడా మనిషి మాత్రం మారలేదు. వాడు ఎంత చెడిపోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రకృతిని ఎలా నాశనం చేయాలి, పక్కవాడిని ఎలా నాశనం చేయాలి అనే దానికి మాత్రమే ఉపయోగించడానికి మాత్రమే వీడున్నాడు. నిజంగా భగవంతుడు మనస్ఫూర్తిగా నేనైతే ఆ వినాయకుడిని అయితే మాత్రం కోరుకుంటున్నాను, మళ్ళీ వినాయక చవితులకి మాత్రం ఇలాంటి ఈయనకి విఘ్నాలు కలిగించేటటువంటి వినాయక చవితికి మాత్రం అయ్యా నువ్వు రావద్దు. సో విఘ్నాధిపతి అనేటువంటి వినాయకుడు రాబోయేటువంటి రోజుల్లో ఆయన రూపం ఎలా ఉంటుందో
అలానే అందరూ చూడాలి, అలానే కళాకారులు చేయాలని చెప్పి నా సిద్ధం ఉంది. పవిత్రత తల్లిని తల్లిగా చూడాలనుకుంటాం కానీ అదేంటి ఐటమ్ సాంగ్ డాన్సర్ గా చూడాలని అనుకోమండి. అవును. తండ్రిని తండ్రిగా చూడాలని అనుకుంటాం కానీ వికృతమైనటువంటి ఒక దాన్నేమంటారు ఒక హంతకుడు గానో లేకపోతే ఇంకొకటి గానో చూడాలని మనం అనుకోమండి. అంటే చేసే ఒక జేబు దొంగ లాగా, ఒక జేబు దొంగ వేషం నీ తండ్రికి జేబు దొంగ అని నేను ఊరేగిస్తే ఎట్టుంటది నీకు? అవును. భగవంతుడు కూడా అంతే. ఆ భగవంతుడిని అలాంటి భగవంతుడిని చూసినప్పుడు మాలాంటి వాళ్ళని కూడా అంతే చిన్నబుచ్చుకుంటాం. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తున్నా, తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, తెలియకే చేస్తున్నారు, జ్ఞానం లేకే చేస్తున్నారు. ఇది అంతా ఈ నెగటివ్ ఎనర్జీ అంతా మీ కొంపల్లోనే వచ్చి కూర్చుంటుంది. ఏ ఒక్క ఇంట్లో కూడా మనశ్శాంతి ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే నువ్వేమి ఇచ్చావో అదే నీకు తిరిగి వస్తుంది. నువ్వు రక్తం ఓడే కత్తితోటి నువ్వు వినాయకుడిని ఇచ్చావు, అదే రక్తం నీ ఇంట్లో తిరుగుతుంది.